అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిధిలోని పైడివాడ అగ్రహారం వద్ద సబ్బవరం లంకెలపాలెం రోడ్ నుంచి అనకాపల్లి జిల్లా కోడూరు వద్ద ఏపీఐఐసి నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ వరకు 100 అడుగుల వెడల్పున 2.68 కిలోమీటర్ల పొడవున డబుల్ తార్ రోడ్డు నిర్మాణానికి విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ముందుకు వచ్చారని అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయేషా బేగం ప్రకటించారు. గురువారం పైడివాడ అగ్రహారం సచివాలయంలో ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సబ్బవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ షేక్ ఆయేషా బేగం మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో 5.68 ఎకరాలకు పైగా విస్తీర్ణ భూమి సేకరిస్తున్నామని, ఇరుకునాయుడు పాలెం రెవెన్యూలో కేవలం 0.53 సెంట్లు విస్తీర్ణ భూమిని సేకరిస్తారు. అలాగే అనకాపల్లి మండలం కోడూరు పరిధిలో 6.526 ఎకరాల భూసేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఒక్కో చదరపు గజానికి మార్కెట్ రేటు విలువకు 4 రేట్లు చొప్పున టీడీఆర్ బాండ్ల ద్వారా నష్టపరిహారం అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించి సర్వే కూడా చేయడం జరిగింది. అంటే ఏ విలేజ్లో ఎన్ని ప్రాపర్టీస్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి, రోడ్ వైడింగ్ రోడ్ డెవలప్మెంట్లో ఏ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఒక సర్వే అనేది చేయడం జరిగింది. ఇది ఏదైతే ఈ రోడ్డు డెవలప్మెంట్లో ఎవరెవరు స్థలాలు అయితే కోల్పోతున్నారో వాళ్ళకి చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్. ముందుగా చెప్పినట్టు మన గ్రామానికి ఈ రోడ్ అనేది మనకి మన నాలుగు వారికి ఒక విధమైనటువంటి మంచి అభివృద్ధి అవ్వడానికి ఒక అవకాశం కాబట్టి మీరందరూ సహకరించాలని, మేము ఎటువంటి ప్రపోజల్ అయితే పెడుతున్నామో అది ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది, దానికి మీరు సంబంధించి సాధిస్తారని కోరుతున్నాము. మీరు ఎంత త్వరగా సహకరించి చేస్తే దాని అంతా ఫలితంగా మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డెవలప్ చేశారు, ఏపీఐఎస్లో డెవలప్ చేశారు. అక్కడి నుంచి కూడా ఎరుకునాయుడు పాలెం మీదుగా పైడివాడ అగ్రహానికి మనకి 100 అడుగుల రోడ్డు డెవలప్మెంట్ కోసం రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ సలహాలు కానీ ఉంటే తెలియజేయమని 15 రోజులు టైం ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి అది రోడ్డు మనం డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నందున దాని మీద ఎటువంటి కూడా మనకి ప్రజలు కూడా అవగాహన అవుతున్నాయో దానికి అనుగుణంగానే ఈ టీడీఆర్ వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. మీకు అది అమ్ముకోవడానికి మీకు ఎలాగా తెలియదు అంటే దానికి కూడా మేము మా సహకారం మీకు చూపిస్తాము. మీరు ఎవరమ్మాలో ఎవరికి అమ్మాలో వాళ్ళని కూడా మీకు మేము మా ద్వారానే మీకు మా సహాయం. ఈ రెవెన్యూలో మొత్తం అది అడుగుతున్నాను. అది ఓన్లీ టీడీఆర్స్ మీదే ఎక్కడ కూడా రోడ్స్ డెవలప్మెంట్ కానీ వైండింగ్స్ అన్నీ కూడా ఈ కాంపన్సేషన్స్ అన్ని గవర్నమెంట్ ఎక్కడ కూడా లేదండి. ఓన్లీ టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నాం. ఓన్లీ ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటికి మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం తప్ప మిగతా రోడ్డు డెవలప్మెంట్లు అన్నీ కూడా టీడీఆర్ బాండ్ ఇచ్చే రూపంలోనే డెవలప్మెంట్ అనేది జరుగుతున్నాయి. టౌన్లో కానీ అవుట్ సైడ్ కానీ అక్కడ ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్ అనేది ఓన్లీ మున్సిపాలిటీస్ కార్పొరేషన్లోనే వాడుకోవాలా అంటే కాదండి. ఎక్కడైనా పంచాయతీలో కూడా మీరు అనుకోవచ్చు, మీరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి త్రూఅవుట్ స్టేట్ ఎక్కడైనా మీరు చెప్తున్నాను కదండి, స్టేట్లో ఎక్కడైనా కూడా ఏ కన్స్ట్రక్షన్ అనేది వాడుకోవచ్చు. కొనుక్కుంటారండి వాళ్ళకి అవసరం కూడా టీడీఆర్. ఇప్పుడు టీడీఆర్ అనేది వాళ్ళకి